మానవుడు చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి తీర్పు తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు ఆ రోజు నిర్ణయిస్తాడు అని, అటువంటి ఒకరోజు ఖచ్చితంగా ఉంది అని, దాని గురించి ఇక్కడ మళ్ళా మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సన్నిధిలోనే అని ఇక్కడ 67వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. 27వ అధ్యాయం 73వ వాక్యం, నిజానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు, కానీ వారిలో చాలామంది కృతజ్ఞులుగా మెలగరు. 14వ అధ్యాయం 32వ వాక్యం నుంచి 36వ వాక్యం, 32, 33, 34 వాక్యాలు 14వ అధ్యాయం. భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి ఆ యొక్క వర్షం ద్వారా మీకు ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసిన వాడు ఆ అల్లా. ఆయనే తన యొక్క ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయన నదీ నదాలను మీ యొక్క ఆధీనంలో ఉంచాడు. ఆయన నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను కూడా మీకు లోబరిచాడు. రేయం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉన్న సూర్యుణ్ణి చంద్రుణ్ణి మీకు లోబరిచాడు. రేయం బవలను రాత్రి పగళ్లను కూడా ఆయన మీ సేవ కోసమే కట్టుబడి ఉండేలా చేశాడు. మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లా చేసిన మేళ్లను లెక్కించలేరు. మీకు అల్లా చేసిన మేళ్లను లెక్కించినా కూడా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడులా ఉన్నాడు. 41వ అధ్యాయం 36వ వాక్యం, ఒకవేళ ఏ సమయంలోనైనా సైతాను తరపున నీకు ఏదైనా దుష్ప్రేరణ కనుక కలిగితే, సైతాను తరపున నీకేదైనా దుష్ప్రేరణ కనుక కలిగితే వెంటనే అల్లా యొక్క శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఖురాన్లోని 41వ అధ్యాయం 36వ వాక్యం. ఇక ఇంతకుముందు మనం చెప్పాం, ఉపవాసాలు కానీ నమాజులు కానీ మనం చేసే దాన ధర్మాలు కానీ గొప్పల కోసం ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు, వీటి కోసం అధికారము, గొప్పలు, వీటి కోసం చేస్తున్నామా, లేదా అల్లాని రాజీ చేపించడం కోసం, అల్లాని మెప్పించడం కోసం చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి యొక్క ఉపవాసంలో దికావా, గొప్పలు, మరి ఇఫ్తారీల ఫోటోలు, వీడియోలు, ఇంకా ఇతర విషయాలు, నమాజులో కానీ ఇతర విషయాల్లో కానీ, ఈ యొక్క గడ్డంలో కానీ టోపీలో కానీ ఈ యొక్క దికావా, గొప్పలు, పేరు ప్రఖ్యాతులు వీటి కోసం చూస్తున్నామా, లేదా అల్లాని మెప్పించడం కోసం చేస్తున్నామా? ఇప్పుడు నేను ఖురాన్లో 107వ సూరా చదివి వినిపిస్తున్నాను. ఖురాన్లో 107వ